తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీలుగా నియమితులైన ఏ శివప్రియ, సిహెచ్ జీవన, ఎస్పీ డి నరసింహకిషోర్ను మర్యాదపూర్వకంగా కలిసి అధికార బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇద్దరు డీఎస్పీలను అభినందించి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలో డిగ్రీ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ విడుదల చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 6వ సెమిస్టర్ BA వొకేషనల్, బీకామ్, BBA, BCA, BSc వొకేషనల్ కోర్సులకు సంబంధించి 18,077 మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా 18,005 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వీసీ తెలిపారు. ఉత్తీర్ణత శాతం 99.60గా నమోదైందని అన్నారు. పరీక్ష ఫలితాల వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలియజేశారు. పాకిస్తాన్ వేదికగా విఫలమైన అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. గురువారం రెండో విడత చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేలోపే చర్చలు చేపట్టాలని యోచనలో ఇరు దేశాలు ఉన్నట్లు సమాచారం. చర్చలను ప్రారంభించేందుకు రెండు దేశాలు సుముఖంగా ఉన్నాయని అమెరికా అధికారులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విషయమై US, ఇరాన్లు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక రెండో విడత చర్చలకు కూడా ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉంది. పాక్లో చర్చలకు వీలు కాకపోతే జెనీవాలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మహిళా బిల్లు ఆమోదం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోదీ నాయకత్వంలోనే మహిళా సాధికారత సాధ్యమని స్పష్టీకరణ. మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు, చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందన్న మంత్రి సత్యకుమార్. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిపోయాయని మంత్రి నిమ్మల ధ్వజం. ఒడ్డలి పార్టీగా మారిన వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా దేశం చారిత్రాత్మక అడుగు వేయబోతుందని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి పక్షాలకు చెందిన మహిళా నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16 నుండి 3 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఖాయమని మంత్రి వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడం వల్ల రాబోయే అన్ని ఎన్నికల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు అనేక దశాబ్దాలుగా చట్టసభల్లో అనేక రాజకీయ పార్టీలు ఎత్తుగడలతో ఉద్దేశపూర్వకంగా చట్టసభల యొక్క ఆమోదం పొందకుండా ఉన్నటువంటి బిల్లు మహిళా బిల్లు. 33% మహిళలకి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బిల్లు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే అటువంటి మహిళలకు చట్టసభల్లో పెద్ద ఎత్తున పురుషులతో పాటు సముచిత స్థానం కల్పించేటువంటి ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నటువంటి బిల్లు అది. ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం కాబోతా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ చెప్తూ ఈ సందర్భంగా ఏదైతే ఎన్డీఏ పార్టీలు ఉన్నాయో అందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. 16, 17, 18 3 తేదీల్లో కూడా పార్లమెంటు సమావేశాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభల్లో 33% మహిళా రిజర్వేషన్ల చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందబోతూ ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణం భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క చొరవ కారణంగా చాలా పార్టీలు చాలా రకాలుగా దీన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా వేళ బిల్లుని ఆమోదింపజేసేటువంటి దిశగా ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేమందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో జరిగేటువంటి డీలిమిటేషన్ అది ఎన్ని స్థానాలు పెరిగినా అది 33% ఇంకో శాతం ఎన్ని స్థానాలు పెరిగినా అందులో 33% స్థానాలు మహిళల కోసం రిజర్వ్ చేయబడతాయి అనేటువంటి విషయం చట్టం కాబోతా ఉంది.
దీంతో రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ముందు నుంచి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారో మహిళా సాధికారత అనేటువంటి విషయం, ఏదైతే పెద్ద ఎత్తున మహిళల్ని చట్టసభల్లోకి ప్రోత్సహించడం ద్వారా ఈ సాధికారత సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మేమంతా కూడా చెప్తా ఉన్నాం. ప్రతి డిలిమిటేషన్ జరిగేటప్పుడు కూడా ఈ మహిళలకు రిజర్వేషన్ అయినటువంటి స్థానాలు మారుతూ ఉంటాయి. అంటే ఒక సైక్లింగ్, మళ్ళీ డిలిమిటేషన్ వస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు అప్పుడు మళ్ళీ కొన్ని ఆ పార్లమెంట్లు కాకుండా మళ్ళీ కొత్త పార్లమెంట్. అంటే దేశం అంతా కూడా క్రమంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ బిల్ డీలిమిటేషన్ ఉన్నదని చెప్తా ఉన్నాము. ఈ డీలిమిటేషన్ అనంతరం ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాల్లోకి 33% కేవలం మహిళలు మాత్రమే ప్రజాప్రతినిధులకు ఎన్నికయ్యి చట్టసభల్లో అడుగు పెడతారు అనేటువంటి ఒక చారిత్రాత్మక బిల్లు రేపు జరగబోయేటువంటి 16, 17, 18 తేదీల్లో దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సమావేశాల యొక్క చట్టసభల యొక్క ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ బిల్లుని ఆమోదించబోతున్నందుకు ఎన్డీఏ తరఫున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయో దీనికి సలహాలు ఇచ్చి కూడా ఎవడో ఏదేదో మలయాళం తమిళ పేరు పెట్టినట్టుంది మావిగాన్ అని. కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే విషయాలు. ఇంకా మావిగాన్ అంటే మేము చట్టసభలో రేపు రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నాం? ఆవిడ రాజ్యాంగం ఆమోద ముద్ర వేశారు, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు, రాష్ట్రపతి ఆమోద వచ్చాక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికని. అందుకని రేపు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నాం. దేశంలో అత్యున్నత చట్టసభలు తీర్మానం చేశాయి, ఆమోదించాయి. ఇంకా మావిగాను మూవిగాను అదో కథలిక్కు కేదలిక్కు ఇవన్నీ ఎక్కడ అవుతాయావో. మావిగాన్ అంటే పిచ్చివాడు అని వచ్చిందా? అయ్యో నాకు తెలియదు. మావిగాన్ వాళ్ళు విజ్ఞతకి వదిలేయాలి అంతే. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి గాడిలో పడుతుంది, రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున, రాజధాని అభివృద్ధికి, లేకపోతే పోలవరం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. అనేక రోడ్లు హైవేస్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఏం కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇంకా మావిగాను మూవిగాను అంటే మరి ఏప్రిల్ 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. దేశంలో 50% మంది మహిళలు ఉన్నా కేవలం 13% మందికి మాత్రమే చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు పగ్గాలు ఇస్తే ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించినట్లుగా సమర్థవంతంగా పాలన చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. 17, 18 తేదీల్లో జరగబోతున్న పార్లమెంటు సమావేశాలు ఒక చారిత్రాత్మకమైనవిగా చరిత్రలో మిగిలిపోతాయి. ఈ మన దేశ ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెప్తూ, లింగ సమానత్వానికి దారితీస్తూ, అదే సమయంలో గవర్నెన్స్లో కూడా, పరిపాలన కూడా మహిళలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకువస్తున్న నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ఒక కొత్త ఘట్టానికి తెరదీస్తుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంటుకు తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని, చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వాధినేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మహిళా లోకం తరపున, ఆంధ్రప్రదేశ్ సోదరిమణుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పటికే అనేక రకాలైన చారిత్రాత్మక నిర్ణయాల్ని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. అది ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేదా ఆర్టికల్ 370 రద్దు కావచ్చు. ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు దేశ భద్రత విషయంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా ఈ సమాజంలో 4 కులాలు ఉన్నాయి,
అవి పేదలు, రైతులు, యువకులు, మహిళలు అని చెప్పిన విధంగానే ఒక్కొక్క వర్గం సాధికారత కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలైన నిర్ణయాలను తీసుకుంటూ పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ మహిళా సాధికారత కోసం నిజమైన నిర్వచనం చెప్తూ తీసుకొస్తున్న బిల్లు దాదాపు 3.5 దశాబ్దాలుగా దేశంలో అనేక పార్టీల మధ్య నలుగుతూ ఉంది. అందరూ వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ వాస్తవ రూపం దాల్చలేదు. 2023 సెప్టెంబర్ నెలలో 106వ సవర్ణ రాజ్యాంగానికి తీసుకొచ్చి 106th అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ 33% రిజర్వేషన్లని మహిళలకు కల్పించే దిశగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమలు చేయడం కోసం నారీ శక్తి వందన అధినియం బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు కూడా చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఆ మేరకు 33% మేరకు అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెరిగితే అనేక మంది మహిళలు ఆ వర్గాల నుంచి కూడా ఈ పాలనా పగ్గాలు చేయడానికి అవకాశం ఉండబోతుంది. వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన గొడ్డలి రాజకీయం రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరుకుతాం, చంపేస్తాం అనే నీచమైన భాషతో రాజకీయాలు చేస్తూ విధ్వంసాన్ని తమ ఎజెండాగా వైసీపీ మార్చుకుందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉందని మండిపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి విధానాలతోటి ఏదైతే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. కానీ ఈ యొక్క ఉన్మాదంతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి యొక్క హిడెన్ ఎజెండాను బహిరంగంగానే నిస్సిగ్గుగా బాహటంగా ఈరోజు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి నీచమైనటువంటి భాషలో చెప్పాలని అంటే చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం, అంతం చేస్తాం, ఇటువంటి రాజకీయ విధానాలతోటి ఈరోజు మరి వైసీపీ పార్టీ పనిచేయడం అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడ పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయపరమైనటువంటి విధానాలుగా, రాజకీయపరమైనటువంటి హామీలుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డొస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తాం అనేటువంటి మెసేజ్ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. మహిళలను ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, నా సొంత తల్లి, నా సొంత చెల్లెలతో సమానంగా మహిళలను చూసుకోవడం, అంతకంటే ఎక్కువగా మహిళలకు ఏం కావాలో పని చేస్తానని చెప్పడం అని అంటే నిజంగా మహిళల పట్ల కూడా ఆ నయవంచక మహిళా విధానం ఎట్లా ఉందనేది మరి ఈవేళ మహిళలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే సొంత తల్లికి చెల్లికి ఎట్లా పనిచేశానో అంతకంటే ఎక్కువ మహిళలకు పనిచేస్తాను అనేటువంటి నయవంచక మహిళా విధానం పట్ల కూడా ఈరోజు
50% ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వాళ్ళకు కూడా ఒక యూత్ పాలసీ లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. మళ్ళీ మేము వస్తే మద్యం వ్యాపారం మేమే ప్రభుత్వమే చేస్తాం, కొత్త కొత్త మాదక ద్రవ్యాలు అందుబాటులోకి తెస్తాం, గతంలో చేసినట్లుగానే ఇటువంటి వ్యాపారాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఏదైతే ఈ యొక్క యూత్ పాలసీగా మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ విధానాలు ఒక యూత్ పాలసీగా చెప్తూ ఉంటే ఈవేళ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు అధికారంలోకి వస్తే నేరాలను అరికడతాం, శాంతి భద్రతలను కాపాడుతామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈరోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, రేపు 29లో పొట్టేళ్ళని తలలు నరికినట్లుగా మరి యొక్క రప్ప రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతితో పాటు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతూ ఉంటే వైసీపీ మాత్రం ఏదో రకంగా ఉద్వేగాలు సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా ఏపీని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ఒకటి ఎన్నో సందర్భాల్లో స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అసెంబ్లీకి రావటల్లా. కానీ ఇవాళ మొన్న మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు, కొత్తగా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్నను తీసుకొచ్చారు. ఇవాళ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి కట్టుబడి ఉంది. మరి మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చుంటే మరి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసుంటే దానిలో 3 ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించడం జరిగింది. ఒకటి తిరుపతి రీజియన్ గా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, 2 వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం కలిపి ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతిని బేస్ చేసుకుని అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. ఈయన కొత్తగా చెప్పేది ఏంటి వాళ్ళ మావిగన్ అనేది, మొన్న బడ్జెట్ సందర్భంగానే ఆర్థిక మంత్రి స్పష్టంగా అమరావతి ప్రాంతంగా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం, అమరావతి కాదు అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉండే విధంగా మేము రకరకాలైన ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ రీజియన్ అభివృద్ధి చేయడానికి కూడా మేము ఒక రాష్ట్రాన్ని 3 రీజియన్స్ గా చేసి మేము కట్టుబడి ఉన్నామని చెప్తే ఈయన ఇవాళ కొత్తగా, ఎందుకంటే ఒకటే వాళ్ళు కోరుకునేది, మేము ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, లేకపోతే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా నిన్న కూడా మనం చూసాం, హైకోర్టు జడ్జెస్ కూడా కామెంట్ చేశారు. ఏది 2029లో మేము వస్తే విధ్వంసం చూపెడతామని చెప్పి హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఒంగోలులో జరిగిన కృష్ణ బలజ 14వ మహాసభలో రాష్ట్ర కృష్ణ బలజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పాల్గొని మాట్లాడారు. కృష్ణ బలజ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు పలు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, చేరాల ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్, కృష్ణ బలజ గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు తేర్లుక శ్రీనివాసరావు, గడ్డం రాధాకృష్ణ, బత్తుల అనిల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శివరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కష్టపడి మన రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు, ఎన్నో లక్షల కోట్ల కంపెనీలు తేవడం జరిగింది. ఇలా అమరావతి రావాలన్నా, అమరావతి జరుగుతున్నా, పోలవరం జరుగుతున్నా లోకేష్ గారు మాత్రం ఎంతో ఉండడం మనకి పెద్ద నిందమని చెప్పారు. పిల్లల్ని చదివించండి, పిల్లల ఉద్యోగం వల్ల మన భవిష్యత్తు ఉంటుందని. ఆనాడు
ఈ రోజున విదేశాలు వెళ్ళి సిటీలో ఉద్యోగం చేసి లక్షలాది రూపాయలు సంపాదించాలంటే అది కేవలం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ఓడిపోతున్నా సరే తల్లి బొమ్మల కింద సుమారు ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే తల్లి బొమ్మల కింద పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకే కేవలం తల్లి బొమ్మల కింద ఇవ్వడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రులు మన పంచాయతీ శాఖ మంత్రులు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్లోని ఏమి అభివృద్ధి లేకుండా పంచాయతీల్లో పనిచేసే వారికి జీతాలు కూడా గత ప్రభుత్వ పాలకులు పంచాయతీల్ని వదిలేసి పంచాయతీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసేసుకొని రాష్ట్రం అప్పు చేసి వెళ్ళిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రి అయిన వెంటనే మనకి పంచాయతీకి సుమారు 1,500 కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. పంచాయతీలో దాకపోతే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కంకణ కట్టారు మన పంచాయతీ శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎంపీ బేదా మస్తాన్రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రముఖ సినీ నటి ప్రేమ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా బిల్లు ఆమోదం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోదీ నాయకత్వంలోనే మహిళా సాధికారత సాధ్యమని స్పష్టీకరణ. మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందన్న మంత్రి సత్యకుమార్. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిపోయాయని మంత్రి నిమ్మల ధ్వజం. గొడ్డలి పార్టీగా మారిన వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC Digital 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.